రాకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, సెప్టెంబర్ అక్టోబర్ లోపల పాకిస్తాన్ మళ్ళీ భారతదేశం పైన ఏదైనా దుస్సాహసానికి ఒడిగట్టే అవకాశం ఉందా? ఈసారి పహల్గాం తరహా దాడులు ఉగ్రదాడులు కాకపోవచ్చును, ఏకంగా భారతదేశపు సరిహద్దు దాటి వచ్చి మన స్థావరాల్ని కబ్జా చేసుకోవడము, లేకపోతే 1999లో కార్గిల్లో ఏ రకంగానైతే పాకిస్తాన్ తన సైన్యాన్ని పంపించి ఆ సైన్యం ద్వారా నేషనల్ హైవే నెంబర్ 1 శ్రీనగర్ నుంచి లద్దాఖ్ రాజధాని అయినటువంటి లేహ్ వరకు వెళ్ళేటటువంటి రోడ్డుకి అతి సమీపంగా ఉన్నటువంటి కార్గిల్ కొండల మీద ద్రాస్, బటాలిక్, ముష్కో ఈ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పరచుకుని మనకు రాకపోకలకు ఇబ్బంది కలిగించినట్టు ఏదైనా దాడి చేసే అవకాశం ఉందా? రక్షణ రంగ నిపుణులు, యుద్ధ వ్యూహాల్ని అధ్యయనం చేసేవాళ్ళు, పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద దృష్టి పెట్టేవాళ్ళు చెప్పేది ఏంటంటే, సెప్టెంబర్ అక్టోబర్లో పాకిస్తాన్ ఇటువంటి దుస్సాహసానికి ఒడిగట్టే అవకాశం ఉంది. సెప్టెంబర్ అక్టోబర్ ఎందుకంటే నవంబర్ డిసెంబర్ నుంచి కొండల మీద మంచు పేరుకుపోతుంది, కొన్ని ఆపరేషన్స్ చేయటం ఇబ్బంది. కాబట్టి సెప్టెంబర్ లోపల పాకిస్తాన్ ఈ తరహా దాడి చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ బుద్ధి మారలేదు. ఇంత భయంకరమైనటువంటి దాడి జరిగిన తరువాత కూడా, పహల్గాం దాడి తరువాత మనము వాళ్ళ రెడార్ సిస్టమ్ని, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, వాళ్ళ డ్రోన్లను సంచాలితం చేసేటటువంటి వ్యవస్థని పూర్తిగా తునాతునకలు చేశాము. దాని తర్వాత 11 ఎయిర్ బేసెస్ని పూర్తిగా విధ్వంసం చేశాము. దానితో పాటు కొన్ని మన వాళ్ళు ప్రయోగించినటువంటి మిసైళ్ళు పాకిస్తాన్ యొక్క పరమాణు కార్యక్రమానికి సంబంధించిన కీలక స్థావరాలు వాటి దగ్గర కూడా పడ్డాయని చెప్తున్నారు. దానివల్ల రేడియేషన్ లీక్ జరిగింది, ప్రపంచమంతా కూడాను కంపించిపోయింది. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. అయినప్పటికీ పాకిస్తాన్ ధోరణిలో మార్పు రాలేదు. కాబట్టి పాకిస్తాన్ సెప్టెంబర్ అక్టోబర్ లోపల మళ్ళీ ఏదో ఒక రకమైన దాడి చేయవచ్చును, కార్గిల్ తరహా దాడి చేయవచ్చునని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి వాళ్ళు 3 ప్రధాన కారణాలు చెప్తున్నారు. మొట్టమొదటిది, ఈసారి భారతదేశం చేసిన దాడి తరువాత పాకిస్తాన్కు కశ్మీర్ని అంతర్జాతీయ వేదికలపైన లేవనెత్తేటటువంటి అవకాశం పోయింది. ప్రపంచంలో కశ్మీర్ గురించి మాట్లాడే దేశం లేదు. అజర్బైజాన్, తుర్కీయే తప్ప 3వ దేశం కశ్మీర్ గురించి మాట్లాడటం లేదు. మిగతా ఇస్లామిక్ దేశాలు కూడా మాట్లాడటం లేదు. కాబట్టి మళ్ళీ ఏదో ఒక రకంగా కొండ ప్రాంతాల్లో ఉన్న స్థావరాల్ని ఆక్రమించుకుని కార్గిల్ వంటి పరిస్థితిని తీసుకొస్తే తప్ప కశ్మీర్ ఇష్యూ అంతర్జాతీయ వేదికలకి ఎక్కే అవకాశం లేదు. కాబట్టి పాకిస్తాన్కు కశ్మీర్ ఇష్యూ లేకపోతే పాకిస్తాన్కి అసలు తల కొట్టేసినట్టు అయిపోతుంది. పాకిస్తాన్ యొక్క మొత్తము సైన్యానికి చెడ్డ పేరు వస్తుంది. పాకిస్తాన్ యొక్క యుద్ధ లక్ష్యాలన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి కశ్మీర్ని ఏదో రకంగా ఇంటర్నేషనలైజ్ చేయాలి. అంతర్జాతీయ వేదికలపైన కశ్మీర్ని మళ్ళీ ఒక వివాదంగా చూపించాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ దాడి జరగవచ్చు. రెండవది, పాకిస్తానీ ఆర్మీలో పరిస్థితులు బాగాలేవు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీలో పహల్గాం దాడి జరిగినటువంటి వెంటనే భారతదేశం దాడి చేయడానికి ముందే 5,000 మంది పాకిస్తానీ జవాన్లు సైన్యం నుంచి రిజైన్ చేశారు. మమ్మల్ని సైన్యం నుంచి తప్పించండి, మేము సివిలియన్ ఉద్యోగాలు చేసుకుంటాము, లేకపోతే గల్ఫ్కి వెళ్తామని చెప్పి బలూచిస్తాన్లో ట్రైన్ హైజాక్ జరిగిన తర్వాత కూడా 4-5 వేల మంది ఈ రకంగానే ఉద్యోగాలకు రిజైన్ చేశారు. గల్ఫ్కి వెళ్ళిపోయారు కొందరు. ఆ రకమైన పరిస్థితి పహల్గాం దాడి తరువాత భారత్ యొక్క ప్రతి దాడి తప్పదు. కాబట్టి యుద్ధానికి బదులు మనం సరెండర్ అవ్వడం మంచిదని చెప్పి ఒక 5,000 మంది వరకు రాజీనామా చేశారు సైన్యానికి. దీంతో పాటు సైన్యంలో 3 కోర్ కమాండర్స్, అంటే చాలా కీలకమైనటువంటి సైన్య నిర్వహణ బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళని రిజైన్ చేయించాల్సి వచ్చింది. అదే కాకుండా ఐఎస్ఐ మాజీ చీఫ్ ఫైజ్ అహ్మద్ ఆయనని జైల్లో పెట్టించారంటే పాకిస్తానీ ఆర్మీలోనే గ్రూపిజం తారాస్థాయిలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆసిమ్ మునీర్
పహల్గాం దాడి తరువాత భారత్ ప్రతిదాడిని ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఆయన పట్ల అసంతృప్తి ఉంది. ఆయనని ఫీల్డ్ మార్షల్ చేసి ఉండవచ్చును. మే 20వ తారీఖున ఆయనని ఫీల్డ్ మార్షల్గా ప్రకటించారు. కానీ ఓడిపోయిన తరువాత ఫీల్డ్ మార్షల్ ఏంటి? ఇది పాకిస్తాన్లో అంతర్గతంగా సైన్యం అడుగుతున్నటువంటి ప్రశ్న. సైన్యంలో ఆసిం మునీర్, జనరల్ ఆసిం మునీర్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రశ్న వేస్తున్నారు. పైగా ఈసారి జరిగిన యుద్ధం మొత్తంలో కేవలం ఎయిర్ ఫోర్స్ మాత్రమే పనిచేసింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఆర్మీకి ఎటువంటి రోల్ లేదు. కాబట్టి ఆర్మీకి ఎయిర్ ఫోర్స్కి మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం ఉంది. కాబట్టి ఈ అంతర్గతంగా ఉన్న సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఆసిం మునీర్ ఇటీవలి కాలంలోనే తన దగ్గర పనిచేసేటువంటి ఐఎస్ఐ చీఫ్ ఉన్నాడు, ఆసిం మాలిక్, లెఫ్టినెంట్ జనరల్ ఆసిం మాలిక్. ఆసిం మాలిక్కి 3 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. అదేవిధంగా సిద్ధు అనేటటువంటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉన్నాడు, వాళ్ళ యొక్క వైమానిక దళం యొక్క చీఫ్, ఆయనకి కూడా 3 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు రాబోయే 3 ఏళ్ల వరకు వీళ్ళే ఎయిర్ చీఫ్గా ఉంటారు, ఆయనే ఐఎస్ఐ చీఫ్గా ఉంటాడు. ఆసిం మునీర్ ఫీల్డ్ మార్షల్ అయ్యారు కాబట్టి ఆయనకి కూడా ఎక్స్టెన్షన్ తీసుకుంటారు. మొత్తం మీద తమ నాయకత్వమే ఉండాలి. కాబట్టి ఆర్మీలో అంత సజావుగా లేదు. కాబట్టి అంతర్గతంగా ఖైబర్ పఖ్తూన్వా, బలూచిస్తాన్లో వస్తున్నటువంటి తిరుగుబాటు, వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించాలంటే కశ్మీర్లో ఏదో ఒకటి పెద్దది చేయాలి. 3వ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆర్మీకి ఇప్పుడు పూర్తిగా పరువు పోయింది. పాకిస్తానీ ఆర్మీ మేము 5 భారత విమానాల్ని కుప్పకూల్చామని చెబుతోంది, ఒక్క ఆధారం చూపించలేకపోతోంది. తమ దేశంలో జరిగినటువంటి దాడిని కప్పిపుచ్చుకునేందుకు డ్యామేజ్ అయిన చోట్లని శాటిలైట్ నుంచి ఎవరన్నా ఫోటో తీస్తారేమోనని చెప్పి టార్పాలిన్తో కవర్ చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ఆర్మీ సోషల్ మీడియా యుగంలో తన పరాజయాన్ని దాచలేకపోతోంది. తాను చేశానని చెప్పుకుంటున్నటువంటి ఘనకార్యాల రుజువులు, ఆధారాలు చూపించలేకపోతుంది. కాబట్టి ఆసిం మునీర్ యొక్క నాయకత్వం పైన ఇప్పుడు చాలా ప్రశ్న చిహ్నాలు వస్తున్నాయి. కాబట్టి తన క్రెడిబిలిటీని, పోయినటువంటి నమ్మకాన్ని మళ్ళీ పొందేందుకు, తన యొక్క క్రెడిబిలిటీని పెంచుకునేందుకు కశ్మీర్ మీద మళ్ళీ దాడి చేసేటటువంటి అవకాశం ఉంది. అది కార్గిల్ యుద్ధం రూపంలో జరగవచ్చును, మరొక రూపంలో జరగవచ్చును. కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్లో ఏదో ఒకటి పెద్దది జరిగే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించి చూసినట్లయితే పాకిస్తాన్ మొదట్లో కార్గిల్ యుద్ధాన్ని ఒప్పుకునేది కాదు, ఇది మేం చేయలేదనేది. కానీ ఇటీవలి కాలంలో ఆసిం మునీర్ ఒక ప్రసంగం చేస్తూ కార్గిల్లో యుద్ధం జరిగింది, యుద్ధంలో మా జవాన్లు చనిపోయారు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు అని చెప్పి తమ సైనికుల పాత్రను అంగీకరించారు. కాబట్టి రాబోయే రోజుల్లో కార్గిల్ వంటి ఏదో ఒక సంఘటన జరిగే అవకాశం ఉంది. అది కార్గిల్లో జరుగుతుందా, జమ్మూ ప్రాంతంలో జరుగుతుందా, రజౌరి పూంచ్ ప్రాంతంలో జరుగుతుందా, లేక హాజీపీర్ పాస్ ప్రాంతంలో జరుగుతుందా అన్నది చూడవలసిన అవసరం ఉంది. లేదా జమ్మూ పఠాన్కోట్ హైవే ఏదైతే ఉందో ఆ హైవే మీద జరుగుతుందా అన్నది చూడవలసినటువంటి అవసరం ఉంది. మొత్తానికి పాకిస్తాన్ ఏదో ఒక దుస్సాహసానికి ఒడిగట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.